రష్మి నువ్వు వాళ్ళతో గేమ్ ఆడించే కదా, నువ్వు రెస్ట్ తీసుకో. ఇప్పుడు వీళ్ళతో నేను ఆడిస్తా. ఇందాక గేమ్ చూసారు కదా, సేమ్ అలా ఉండదు ఇది. ఎందుకు? ఇప్పుడు చైర్స్ లేవు కదా. అవును. ఇందాక వాళ్ళు పర్యటకు వెళ్ళారు. లేడీస్ ఈసారి మీరు ఇలా కుంటుకొని వెళ్ళి ఆ బెలూన్ తెచ్చి ఇక్కడ పెట్టి పేల్చాలి. బాయ్స్ మీరు చేతులు వెనక్కి పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా డేంజర్ అయిపోద్ది. కరెక్ట్ గా ఆడకపోతే మాత్రం ఆ బెలూన్ ప్లేస్ తరచు కూర్చుంటది. ఎక్కడికి వచ్చిన కాలు కింద పెట్టవచ్చు. పొరపాటున ఇలాగే ఒక్క కాలుతో ఎగిరేదాం. ఈ గేమ్ కి నాకు చీర్ గర్ల్స్ ఇద్దరు కావాలి. నువ్వు కదరా పవిత్ర, మీ ఇద్దరు రండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. రూల్ నెంబర్ 2 ఏంటంటే ఫస్ట్ మీరు వెళ్ళి వచ్చిన తర్వాత నెంబర్ 2 అంటే మీరు వెళ్ళాలి, నెంబర్ 3 అంటే మీరు వెళ్ళాలి, నెంబర్ 4 అంటే మీరు వెళ్ళాలి, 6 అంటే మీరు. నువ్వు ఈ గ్యాప్ లో నీ ఫోన్ నెంబర్ చెప్పేసావు. 1 2 3 గో. ఎవరి అమ్మాయి ఎంతకి? ఇద్దరు సేమ్ మ్యాచింగ్ వేసుకొచ్చారు, అన్న చెల్లెల్లాగా. ఓకే రెడీ 1 2 గో. వెళ్ళమ్మా. మనసు గిరా తిరుగుతున్నది. ఆసియా ఫస్ట్ టైం నోకరస్తు లాంటి గేమ్ ఆడుతున్నావు, నీకు ఏమనిపించింది? నాకు బెలూన్ పేల్చడం మస్తు అనిపించింది అన్న. ఇంకా ఎన్ని పేల్చాలని ఉంది? వాళ్ళు ఉన్నాయని పేల్చాలనిపిస్తుంది. నువ్వు చెప్పు నోకరాజ్. నాకు ఈ గేమ్ చాలా బాగుంది, బట్ ఆశ కాకుండా వేరే అమ్మాయి అంటే ఇంకా బాగుంటదేమో అనిపించింది. ఇట్స్ యువర్ టర్న్. మళ్ళీ అంతేనమ్మా నువ్వు. 1 2 3 గో. ఏదో అయింది మొత్తం. నువ్వు కావాలని అమ్మని అడిగావు, ఎందుకు అడిగా చెప్పలేదు నాకు ఇంతకి. లైట్ వెయిట్ కోసం. కాదు లైట్ వెయిట్ అన్నా కదా, రఫ్ గా ఎంత వెయిట్ ఉంది? ఒక్కసారికి ఎలా తెలుస్తుంది బ్రో? ఇంకొకసారి చెప్తే అప్పుడు చెప్తాను. వెళ్ళమ్మా. ఏదో అనుకున్నాను నీ గురించి, ఇంకొకసారా? ఆగు చూద్దాం, ఇప్పుడు కరెక్ట్ వెయిట్ చెప్పాలి. ఫస్ట్ ఏంటో తన వెయిట్ నేను కనుక్కుంటా. అంతేనా? చెప్పమంటావా అమ్మాయి వెయిట్? చెప్పు. 40 to 45. 40 to 45 అంటే మొత్తం 97 అయిపోతుంది. 40 నుంచి 45 కాదు. ఏదో నెంబర్ చెప్పు. అమ్మాయి కరెక్ట్ వెయిట్ చెప్పడానికి నేను డైలీ ఇదే గేమ్ ఆడుతున్నానా? నోకరాజ్ నువ్వు చెప్పు. ఆ అమ్మాయి నాకెలా తెలుస్తుంది అన్న? ఆసియా వెయిట్ చెప్పు. ఆసియా వెయిట్ ఐ థింక్. ఒక్క నిమిషం. నా టర్న్ కి వచ్చేటప్పటికి ఇంత టాకీ అవసరమా? వెళ్ళి ఆడిపియండి అమ్మాయిని. ఎంత వెయిట్ అంటావు? ఆసియా వెయిట్ 43, నా మనసు కూడా కలిపి. ఆ మనసు తీసి చెప్పు. 42 ఉన్నారా? నెక్స్ట్ మీరు చెప్పండి నాకు మీ వెయిట్. ఈడు బియ్యం బస్తాలు మొత్తాడు కింద వెయిట్ అయితే. బాబు మీ పార్ట్నర్ వెయిట్ ఎంత? కూర్చుని చెప్పు, ఎత్తుకుంటావు నువ్వు. అలాగే తినే చెప్తా కదా, కూర్చో చెప్తా. ఎంత పెద్ద కామెడీ చేస్తుంటే అయిపోయాడు కదా. అన్న 65. 65 ష్యూర్. ఏది వెళ్తా సరే. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మన ప్రియతమ పరదేశీ. 1 2 3 గో. పటాసు పిల్ల తాకగా పటాసు పిల్ల దిల్లంతా దిల్లానా. కూర్చో. అరే ఈ అమ్మాయి వెయిట్ ఎంత ఉంటుందో చెప్పు. 40. ఓకే చలో 1 2 3 గో. సరదాగా కాసేపైనా సరిజోడై నీతో ఉన్నా సరిపోదా నాకీ జన్మ. ఈడు బుగ్గ పేలేదండి ఫస్ట్. ప్రవీణ్ అన్న వెయిట్ ఎంత ఉంటుంది తిను? 45 అనుకుంటాను అన్న. నరేష్ 1 2 3 గో.
కావ్య ఇటు వచ్చి నరేష్ ఓకే బెలూన్ పగిలింది. తెలుసురా, అంత బానే ఉందిగా ఇంత చిన్న చిన్న వాటికి ఇలా అన్నాడు, రేపు పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. నరేష్ వెయిట్ ఎంత ఉంటుందిరా? ఓ 100 ఉంటది. సూపర్ రా నరేష్, కరెక్ట్ చెప్పేసావు. ఫైనల్ రిజల్ట్స్ అందరు వెయిట్స్ ఇప్పుడు మేము రివీల్ చేయబోతున్నాము. అటు నుంచి స్టార్ట్ చేద్దాము. బాబు మీరు ఎంత చెప్పారు? 65 మేడం. మీరు వచ్చి చెప్పిన వెయిట్ 61. మీరెంత అన్నారు? 43 అన్న. 44 తినక ముందు తింటే 45 పోన్లే, మొత్తానికి 1 kg డిఫరెంట్ దగ్గరలో ఉన్నాడు. Yes. కంగ్రాట్స్ నోగ్రాజ్. Thank you. కాంగ్రాట్స్. నాకు తెలిసి కప్పు నీకే రాకపోవచ్చు. ఆదర్శ్ చెప్పు. 40 to 45 అందాం కదా. లాస్ట్ గా 45 ఫైనల్ చేశాడు మనోడు. 45 ఆ, 50 50. ఓ! నెక్స్ట్ పరదేశీ 40 అని చెప్పాను. మీ వెయిట్ వచ్చి 54 54. 5 kgs విగ్ ఉంటది అమ్మాయిది. ఎంత అన్నావు? 45 అన్న. మరి మీ కరెక్ట్ వెయిట్ వచ్చి 45 పర్ఫెక్ట్. ఈ గేమ్ లో డిస్క్వాలిఫై అయిపోయింది ఇద్దరే. అక్కడ స్టార్ట్ చేస్తున్న ఇద్దరు మాడిస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చీటింగ్ జరిగిందని అంటున్నారు కాబట్టి థర్డ్ ఎంపైర్ ఏమంటారు? వీళ్ళు మాట్లాడుకున్నారా మేము అటు నుంచి వచ్చేటప్పుడు? ఓకే సారీ Yes, అమ్మా, disqualify. డిస్క్వాలిఫై. ఇది మన అల్టిమేట్ కపుల్. ఇక్కడ నరేష్ ఎంత చెప్పారా? 100 అన్నాడు. నువ్వెంత చెప్పావమ్మా? 58 నేనే 60 ఉంటాను. ఈమె 58 ఎలా ఉంటది? మేడం ఏజ్ కాదు వెయిట్. ఇక్కడ ఉన్న కపుల్స్ అందరూ జోడీస్ అందరిలో ఆసియా అండ్ నూకరాజు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా జస్ట్ 1 కిలో డిఫరెన్స్ లో చెప్పారు కాబట్టి మీరే వినర్. సైద్రజ గారు ఎలా అనిపించింది ఈ ఫన్ సెగ్మెంట్? చాలా చాలా బాగుంది రష్మి. మరి ముందు మనం పెట్టే ఎంటర్టైన్మెంట్ టాస్క్ లకి వీళ్ళు కలిసిపోవాలంతే. థ్యాంక్ యూ త్రిష గారు. 2024-2025 టీవీ ఫలితాలు విడుదల. ఆటల్లోను పాటల్లోను డాన్స్ లోను కామెడీలోను అన్నిట్లోనూ నెంబర్ 1 శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు. అసలు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ స్టూడెంట్స్ అందరికి ఏం పని? నేను నా వాళ్ళు, ఇది నా సామ్రాజ్యం రా. నేను ప్రళయం, నేను విలయం. నన్ను ముట్టుకోలేవు. నేను చేసినవన్నీ చూస్తే తట్టుకోలేవు. ప్లే బాయ్ నాకు. ఇంతమంది గొడవ చేస్తుంటే ఈ అమ్మాయి ఒక్కటి చాలా శ్రద్ధగా చదువుకుంటుంది. ఏం చదువుతున్నావురా? అసలు చదవకుండా ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలనే పుస్తకం చదువుతున్నా. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఫేర్వెల్ ఈ రోజు ఇక్కడ జరుపుకుందామని వచ్చారు. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. మీరు పాడిన ప్రతి సాంగ్ వైరలే. వింటున్నావో పిల్ల ఎన్నెన్ని బాధల్లా, పడ్డంక ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా. సో ఒకవైపు వచ్చి స్టూడెంట్స్, ఇంకోవైపు వచ్చి మా ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఫస్ట్ ఎవరు వాళ్ళు లాలీపాప్ ఫినిష్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. నువ్వు మనిషివి, ఇది లాలీపప్పు. నువ్వు ఊరకొక్క మటన్ బొక్క కోసం వెళ్ళిపోయినట్టు. నీకు ఒకటే చెప్తా, ఏంటి? ఇక నువ్వు జీవితాంతం వాడు తినగా మిగిలిన తినడమే. చెప్పే.
వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్ అండ్ యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఆల్సో. సకురాత్రి కోడి కట్టి లాంటి కోడి కొంచెం చలిమి చేస్తే అది సొంతమౌనుగా. మీనింగ్ సౌమ్య చెప్తే వినాలను. సంక్రాంతిలో ఒక కోడి వస్తుంది. కట్టి లాంటి కోడి అంటే నైఫ్ లాగా ఒక కోడి ఉంటుంది. రెండుని కలిపి ఆ రెండింటిని కలిపి కోసి తినేయాలి. ఈ సంవత్సరమైన కొత్త కలరింగ్ వస్తదేమో అనుకున్నాను కదే. ఇదేవతే ఇది రాసుకో, రాసుకోవే, రాసుకో. ప్లీజ్ సార్ ఆ వీడియో డిలీట్ చేయండి సార్. మాకేంటి మాకేంటి ఇలాంటివి జరగకుండా చూసుకుంటున్నాం అండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్ట